కిరణమా కల్వరి తేజమా. ప్రభు నామమున వందనాలు. కొద్ది సమయము శ్రేష్టమైన దేవుని మాటలు విని ఆ దిశగా మన జీవితాలను ప్రభువుకి సమర్పించుకొని ప్రార్థన చేయుటకు సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశము, ఈ లోకములో ఎవరిని నమ్మినా మోసపోతాము, కానీ ఎవరిని ఆశ్రయించినా ఎప్పటికైనా వారి ద్వారా బాధ అనుభవిస్తాము. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి, దేవుని మీద ఆధారపడిన వారికి ఎప్పుడు వారు మోసపోరు అని లేఖనం చెప్తుంది. కాబట్టి చాలామంది అనేక పరిస్థితులలో మనుషుల్ని బట్టి ధైర్యము తెచ్చుకొని మనుషుల మీద ఆధారపడి చివరికి ఒక మాట అంటారు, వారిని నమ్ముకొని మోసపోయినాము అని. కాబట్టి వాక్యం కూడా అదే చెప్తుంది. మనుషుల యొక్క సహాయము, మనుషుల యొక్క ఆధారము మనకు కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. వారు మనకు మేలు చేయాలి అని అనుకున్నప్పుడు, వారికి ఆలోచన ఉన్నప్పుడే ఉంటుంది. మేలు చేసిన వారే తర్వాత కీడు చేయొచ్చేమో, ప్రేమ చూపించిన వారే పగ చూపించొచ్చేమో. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎప్పటికీ కూడా ఏ కొదవ లేకుండా క్షేమకరంగా ఉంటారు అని లేఖనం చెప్తుంది. దేవుని ఆశ్రయించడము అంటే ఏమిటి? దేవుని మీద మాత్రమే ఆధారపడి బ్రతకటం. కొంతమంది అంటారు, ఇక మాకు దేవుడే దిక్కు అని. అలా మనకెవరూ లేకపోయినా, మనకు ఏమీ లేకపోయినా, పరిస్థితులు మనకు వ్యతిరేకముగా ప్రతికూలముగా ఉన్న దేవుని మీద మాత్రమే ఆధారపడి బ్రతుకుట ద్వారా దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క మేలులు చూస్తాం. కాబట్టి బైబిల్ చెప్తుంది, మనం ఎవరిని ఆశ్రయించాలో అంటే మనుషుల్ని నమ్మవద్దని కాదు, కానీ ఎంతవరకు ఎవరితో ఉండాలో అంతవరకే మనం కలిగి ఉండి, క్రైస్తవులు దేవుని పిల్లలు ఎక్కువగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అనగా దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అలా ఉన్నప్పుడే మన జీవితాలు మేలుకరంగా క్షేమకరంగా ఉంటాయి. అనగా మనుషులకు తక్కువ ప్రాముఖ్యత ఇస్తూ దేవునికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన వారు ఎప్పుడు క్షేమకరంగా ఉంటారని లేఖనం చెప్తుంది. కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమును ఆనందించుచు ధ్యానించిన వాడు ధన్యుడు. ఎలా ఉంటారట? అట్టివారు నీటి కాలంలో ఎవరు నాటబడిన పచ్చని చెట్టు వలె క్షేమకరంగా ఉంటారు. అది దేవుని ఆశ్రయించడము అంటే. ఎల్లప్పుడూ దేవుని యొక్క ధ్యానములో, దేవుని యొక్క ఆలోచనలో ఉన్నవారి జీవితాలను దేవుడే చూసుకుంటాడు. వారి పక్షముగా దేవుడు ఉంటాడు. దీన్ని బట్టి లేఖనములో ఒక మాట చదువుదాం దేవుని బిడ్డలారా. సందర్భాన్ని బట్టి కీర్తన గ్రంథము 118 అధ్యాయము 8వ వచనములోని మాటని చదువుకుందాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 9వ వచనం కూడా చదువుకుందాం. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ ఇద్దరిని గురించి రాయబడి, వీరిని నమ్ముకొనుట కంటే కూడా యెహోవాను, మనం ఆరాధించే దేవుని నమ్ముకొనుట మేలు అని చదువుకున్నాం. ఒకటి మనుషులను అని రాయబడింది. ఇక్కడ చూడండి, పశువులు కానీ పక్షులు కానీ ఇవేవి మనల్ని మోసం చేయవు. మనం చెప్పినట్టే వింటవి, మనతోనే ఉంటవి. మనము కానీ
వాటికి సహాయం చేస్తే విశ్వాసాన్ని చూపిస్తాయి. కాబట్టి మనుషులను అంటే అందరినీ, మన ఇంట్లో వారు కావచ్చు, బయటలో వారు కావచ్చు, మనుషులను నమ్ముకుంటే మోసపోతాము అని, ఎప్పటికైనా నష్టపోతాము అని కొంతవరకే వారిని నమ్మాలి, నమ్మినంత వరకే నమ్మాలని బైబిల్ చెప్తుంది. కొంతమంది అంటారు నమ్మక ద్రోహం చేసినాడు అని. చాలామంది యవ్వన పిల్లలు కూడా జీవితాలు పాడు చేసుకొని నమ్మి మోసపోయినామని జీవితాలని పాడు చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. మనుషులను నమ్మి, వారి యొక్క మాటను నమ్మి మోసపోయిన వారు. తర్వాత అంటాడు రాజులను నమ్ముట కంటే, అప్పుడు రాజులున్నారు, ఇప్పుడు నాయకులున్నారు. కొన్నిసార్లు నాయకులు కూడా ప్రసంగాలు చేస్తుంటారు చూడండి, మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని తర్వాత మర్చిపోతారు. అధికారులు, నాయకులు, కొన్నిసార్లు వాళ్ళ మీద ఆధారపడతాం. మాకు పెద్ద పెద్ద నాయకులు తెలుసు, అధికారులు తెలుసు, ఉద్యోగస్తులు తెలుసు, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు అని. కాదు, వాళ్ళు నీ దగ్గర ఏదైనా మేలు కలిగితే నీకు సపోర్ట్ చేస్తారు కానీ, నీ ద్వారా ఏదైనా లాభం ఉంటే సపోర్ట్ చేస్తారు కానీ, ఊరకే నీకు ఎవరు సహాయం మనుషులు చేయరు. కాబట్టి రాజులను నమ్ముట కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, లేఖనం చెప్తుంది. నువ్వు కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడటం నేర్చుకుంటే, ఆయన వైపు మాత్రమే చూడటం నేర్చుకుంటే నీ జీవితం ఎప్పుడు క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకసారి యేసు ప్రభుల వారు ఒక ప్రాంతంలో ఆయన సంచరిస్తున్నప్పుడు, ఎరుకో పట్టణంలో ఆయన సంచరిస్తున్నప్పుడు ఒక వ్యక్తి, 2 కళ్ళు లేని వ్యక్తి ఆ పట్టణంలో భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఆ గుడ్డితనముతో అతని జీవితాన్ని గడుపుతున్నాడు. తనకు ఒక ఆశ ఉంది, తనకు ఒక ఆలోచన ఉంది. ఎప్పటికైనా నేను కూడా అందరిలాగా కళ్ళొచ్చి చూడగలిగితే ఎంత బాగుండని ఈ ఆశతో, ఈ ఆలోచనతో ఉన్నాడు. తనకు ఒక విషయం తెలిసి ఉండొచ్చు. అదేమిటంటే యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నాడు, ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చే వారికి ఏ మేలు కొదవ కాదు. కాబట్టి ఎప్పుడన్నా ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను బాగు చేస్తే ఎంత బాగుండు. ఈ మనుషులందరూ సేదరించుకుంటున్నారు. ఆ గుడ్డి వ్యక్తికి ఇంట్లో వారు కూడా భోజనం పెట్టట్లేదు, అందుకేనేమో ఆయన భిక్షం అడుక్కుంటున్నాడు. మన ఇంట్లో వారు కూడా మనం ప్రయోజనకరంగా ఉంటేనే మనల్ని బాగా చూసుకుంటారు, మనం పనిచేస్తేనే భోజనం పెడతారు. లేదంటే తల్లిదండ్రులు అంటారు, నీకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం, ఊరక కూర్చొని తింటున్నావు అని కన్న తల్లిదండ్రులు కూడా అంటారు. తనకి ఎప్పుడు ఒక ఆలోచన ఉండొచ్చు, నేను బాగుపడితే బాగుండు, నేను కూడా అందరిలాగా పని చేసుకొని జీవించవచ్చు, హ్యాపీగా బ్రతకొచ్చు అని. అయితే ఆ దినాలు యేసు ప్రభుల వారు ఉండి అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, అనేక మంది బాగుపడుతున్నారు. అందుకని ఈయనకు ఒక ఆశ ఉంది, ఒక్కసారి యేసు ప్రభుల వారిని కలుసుకొని తన బాధను చెప్పుకోవాలి అని. ఒకరోజు ఆ ఎరుకో పట్టణంలో గుండా యేసు ప్రభుల వారు వెళుతున్నాడు. ఈయన భిక్షం అడుక్కుంటున్నాడు ఆ పట్టణంలో. యేసు ప్రభుల వారు వెళ్ళేది ఈయన కనపడదు, ఎందుకంటే ఈయనకు 2 కళ్ళు లేవు కదా, ఎవరైనా చెప్తేనే తెలుసుకోవాలి. నాకు ఒక డౌటు, ఈయనకి 2 కళ్ళు లేవు కదా, చాలామంది మనుషులు అక్కడ ఉన్నారు, చాలామంది యేసు ప్రభుల వారి ద్వారా స్వస్థత పొందుకుంటున్నారు. ఎవరైనా వచ్చి నీకు 2 కళ్ళు లేవు కదా, నీవు బాగుపడదు కానీ అక్కడ యేసు ప్రభు ఉన్నాడు రా అని తీసుకెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళరు. ఆయన ఆ దారిని వెళుతున్నాడు, జనసమూహం యొక్క శబ్దం ఆయనకి వినపడ్డది, ఆ గుడ్డి వ్యక్తికి వినపడ్డది. చెవులు బాగానే ఉన్నాయి కదా, కళ్ళు లేవు కానీ ఆ గుడ్డి వ్యక్తికి వినపడ్డది. ఆ శబ్దాన్ని బట్టి ఆయన గ్రహించి, ఏదో ప్రజల యొక్క శబ్దం వినపడుతున్నది, ఎవరో వెళ్తున్నారు, గొప్పవారు ఎవరు వెళ్తున్నారు, ఆ ఎవరో తెలుసుకోవాలని ఆయన అడిగి తెలుసుకుంటాడు. ఎవరు ఆయన, ఎవరు వెళ్తున్నారని. ఇందుకు ఎవరో చెప్తారు, యేసు ప్రభుల వారు వెళ్తున్నాడు,
ఇదిగో ఈ మార్గాన్ని వెళుతున్నాడు, నిన్ను దాటుకొని వెళ్ళిపోయినాడు, నీకు కళ్ళు కనపడవు కాబట్టి నువ్వు చూడలేకపోయినావు అనేటప్పటికీ ఆయనకు బహు ఆశ కలిగింది. ఎందుకంటే ఆ దేవుని ద్వారా మేలు చూడాలని ఎంతకాలం ఎదురు చూస్తున్నాడు. నా కళ్ళు ఆయన మాత్రమే బాగు చేయగలడు, నా గుడ్డితనాన్ని తీసివేయగలడు, నేను కూడా హ్యాపీగా బ్రతకగలను. ఈ మనుషులు నమ్ముకొని అడుక్కుంటుంటే అందరూ చేదరించుకుంటున్నారు. చూడండి, ఎవరైనా నిజంగా అంగవైకల్యముతో, గుడ్డితనముతో, కుంటితనముతో బాధ అనుభవించే వారికి మనం చూస్తూ కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఒక వేసినా వెతికి 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 రూపాయో ₹10 చిల్లర పడేస్తాం. ఈ గుడ్డివారిని ఎలా చూస్తారు, ఈ సమాజం ఎలా చూస్తుంది? గుడ్డివారిని అసహించుకుంటారు, గుడ్డివారా అంటారు, విలువివ్వరు, సీపుగా మాట్లాడతారు, ఎగతాళి చేస్తారు కదా గుడ్డివారిని. ఆయన ఆ పరిస్థితులు అనుభవిస్తున్నాడు. ఆయన ఎన్నోసార్లు అనుకొని ఉండొచ్చు, నాకు కూడా కళ్ళుంటే బాగుండు. ఈ మనుషుల మీద ఆధారపడి నిందలు అనుభవిస్తున్నారు. కొంతమంది గుడ్డోడా పక్కకు జరుగు అంటున్నారు, చిల్లర ముష్టిలాగా పడేస్తున్నారు, మీరెక్కడ తగలబడ్డారు పొద్దున్న అంటున్నారు. కాబట్టి ఈ బ్రతుకు నాకు లేకుండా ఒక మంచి జీవితం నాకు ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉంటే బాగుండు. నా దేవుని బిడ్డారా, మన పరిస్థితులు ఏవైనా, మన స్థితిగతులు ఏవైనా, మనల్ని అందరూ అసహించుకున్నా, మనల్ని అందరూ తృణీకరించినా, లేఖనం చెప్తుంది, నువ్వు దేవుని నమ్ముకుంటే ఆయన్ని చేయబట్టుకుని నడిపిస్తాడు. మనుషులు మనల్ని బాధించవచ్చు, వెనక్కి నెట్టివేయచ్చు, నువ్వు బాగుపడుతుంటే ఓర్చుకోలేకపోవచ్చు, నేను నిందించవచ్చు, అవమానపరచవచ్చు. నువ్వు దేవుని మీద ఆధారపడితే నీకు విరోధముగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. యేసుప్రభువు వారు వెళ్తున్నాడని విన్న ఆ వ్యక్తి కేకలు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి అని యేసుప్రభువు వారు వెళ్తుంటే కేకలు వేస్తూ ఉన్నాడు. యేసుప్రభువు వారు అయినా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు కొంతమంది ఏమంటారంటే ఆ వ్యక్తికి అడ్డుపడతారు. మీరు లేఖనంలో ఒక మాట చదవాలి దేవుని బిడ్డ. లూకా సువార్త 18:39 ఒక మాట చదువుకుందాం. ఊరకుండుమని ముందర నడుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసిన. దేవుని స్తోత్రాలు. ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారు చూడండి. తన అంగవైకల్యముతో, గుడ్డితనముతో, చూపు లేక అడుక్కునే పరిస్థితిలో ఆ వ్యక్తి బాధపడుతూ ఉంటే వాళ్ళు వెళ్ళి సహాయము చేసి యేసుప్రభుల వారి యొద్దకు ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళాల్సింది పోయి ఆయన విమర్శిస్తున్నారు. ఏమని విమర్శిస్తున్నారు? ఊరకుంటూ ఎందుకు బోధకుని నువ్వు బాధపరుస్తావు, ఆయన వెళ్ళిపోయినాడు, ఎందుకు అలా కేకలేస్తావు అని మనుషులు ఆ వ్యక్తిని అణసివేస్తున్నారు, ఇంకా బాధిస్తున్నారు, ఇంకా ఇబ్బంది పెడుతున్నారు, అతను స్వస్థత పొందకుండా ఆటంకపరుస్తున్నారు. కానీ లేఖనం చెప్తుంది, వీళ్ళెంత ఆటంకపరిస్తే అంత గట్టిగా అరుస్తున్నాడు ఆ వ్యక్తి, ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. అతని ఉద్దేశం ఏమిటంటే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఈ వ్యక్తి అనుకుంటాడు, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదు, ఎలాగైనా దేవుని ద్వారా నేను స్వస్థత పొందాలి, ఎంతమంది ఆటంకపరిచినా సరే, ఎంతమంది ఇబ్బంది పెట్టినా సరే అని దేవుణ్ణి నమ్మి దేవుని మీద ఆధారపడి కేకలు వేయటం మొదలుపెట్టిండు. నా దేవుని బిడ్డల లేఖనం చెప్తుంది, అతని కేకలు విన్న దేవుడు నిలిచిపోయిను అని రాయబడింది. నిలిచిపోయిండు. మనుషులందరూ ఆ వ్యక్తిని త్రోసివేస్తున్నా, తృణీకరిస్తున్నా, విమర్శిస్తున్నా, బాధిస్తున్నా, దేవుడు మాత్రం అతని స్వరాన్ని వినడు. మనుషులు అతని స్వరాన్ని వినకుండా ఆప్ చేయాలని చూస్తున్నారు. దేవుడు వినకుండా ఆగమంటున్నారు, శబ్దం చేయొద్దంటున్నారు. చాలామంది దేవుని మందిరానికి రాకుండా నిన్ను అడ్డుపరిచేవాళ్ళు, ప్రార్థన చేయకుండా ఆటంకం కలిగించేవారు, ప్రభువులు ఆత్మీయంగా బ్రతకకుండా నిన్ను బలహీనపరిచేవాళ్ళు, దేవుని యొక్క కార్యాలు మేలు చూడకుండా నేను ఆటంకపరిచేవారు మనసులోనే ఉంటారు. జాగ్రత్త, వారి వైపు నువ్వు చూడొద్దు, దేవుని వైపు చూడాలి. ఈ వ్యక్తిని ఆటంకపరుస్తున్నారు, వాళ్ళ యొక్క మాటలు విని ఆగిపోతే తన కళ్ళు వచ్చేవి కాదు. అందుకని మనం మనుషుల వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు, దేవుని బిడ్డలో దేవుని వైపు చూడాలి. అయితే అతని పట్టుదల ఏమిటంటే ఎలాగైనా యేసు ప్రభుల వారిని నేను కలుసుకోవాలి, నా బాధను చెప్పుకోవాలి, ఆయనే నన్ను బాగు చేయగలడు, ఆయనే నన్ను బాగు చేయగలడు. ఈ మనుషులు ఎంతమంది ఏమంటే నాకేం,
కొంతమంది ప్రార్థనకు వచ్చే వాళ్ళని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. చాలామంది చెప్తున్నమాట, మీరు ఎందుకని ప్రార్థనకి రారు అంటే వాళ్ళు చెప్తారు, మేము ప్రార్థనకు వస్తే కొంతమంది విమర్శిస్తున్నారు, అబ్బో భక్తుడు బయలుదేరిండయ్యా, ఇంతకాలం పాపాలు చేసి ఇప్పుడు భక్తి చేయడానికి వెళ్తున్నారు అని విమర్శిస్తున్నారని ఆగిపోయే వాళ్ళు చాలామంది దేవుని దీవెనలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మనుషులు మనల్ని ఆటంకపరచవచ్చు, మనుషులు మనం ఇబ్బంది పెట్టవచ్చు, దేవుని దగ్గరకు రాకుండా, దేవునిలో బలపడకుండా. అందుకే మనం మెలకువ కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ వ్యక్తి మనుషులు ఆటంకపరుస్తున్నా, మనుషులు గద్దిస్తున్నా, మనుషులు బాధిస్తున్నా, ఇతని యొక్క దృష్టి, ఇతని యొక్క ఆలోచన యేసుప్రభుల వారి మీద ఉంది. ఎవ్వరు ఏమన్నా అనుకొని నన్ను దేవుడు బాగు చేస్తాడు, నాకు ఆయన కావాలి, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయన్ని ఆశ్రయిస్తాను, ఈ మనుషుని కాదు. వీళ్ళు కాకపోతే సేదరించుకుని రూపాయి 10 రూపాయలు నాకు కానుకేస్తారు, తిని బ్రతకమంటారు. నా ప్రభు దగ్గరికి వెళితే ఆ ముష్టి బ్రతుకుని తీసివేసి నా జీవితాన్ని బాగు చేసి ఒక విలువైన వ్యక్తిగా మారుస్తాడు. నిజంగా ఇతని విశ్వాసం చాలా గొప్పది, ఇతని విశ్వాసం చాలా గొప్పది. అందుకనే లేఖనంలో రాయబడింది, వాళ్ళు ఎంత ఆటంకపరుస్తున్నారో అంత గట్టిగా అరుస్తున్నాడట. దేవుని విషయంలో మనల్ని ఎవరు ఆటంకపరిచినా, ఎంత ఆటంకాలు వస్తాయో అంత ఎక్కువగా దేవునికి భక్తి చేయాలి. ఆదివారం చాలామంది చర్చలకు రావట్లా. అదేమిటంటే పని ఉండేది కొన్ని దినాలే కదా, ఈ దినాలు సంపాదించుకోవాలి. నిజమే, సంపాదించుకోవాలి. 6 దినములు కష్టపడి పని చేసుకో. ఈ 6 దినాలు నేను దేవుడు కాపాడినందుకు ఒక దినం ఆయన సన్నిధిలో ఆయన స్తుతించి ప్రార్థన చేస్తున్నాం. శోధనలు ఎక్కువైపోతున్నాయి, ప్రార్థన చేస్తున్నాం. శ్రమలు ఎక్కువైపోతున్నాయి, ప్రార్థన చేస్తున్నాం. ఆటంకాలు ఎక్కువైపోతున్నాయి, ఇంకా హెచ్చుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా బ్రతుకుతున్నాం, ఆటంకాలు ఎదురవుతున్నాయి, దేవునిలో బలంగా ఉండాలనుకుంటున్నాం, ఇంకా శ్రమలు శోధనలు ఎక్కువైపోతున్నాయి. దాని అర్థం ఏమిటంటే నువ్వు పోరాటంలో ఉన్నావు, నువ్వు ఎటు వెళ్తావని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇంకా ఆత్మీయంగా బ్రతకాలి. ఎస్, అప్పుడు నువ్వు తర్వాత నెక్స్ట్ దీవెన చూస్తావు, నెక్స్ట్ ఆశీర్వాదం చూస్తావు. ఆటంకాలు కలిగినవని నీ భక్తిని పాడు చేసుకుంటే, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకుంటే, నీ యథార్థతను పాడు చేసుకుంటే, దేవునికి దూరం అయిపోతే ఇంకా 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 నువ్వు లోకములకి శ్రమల్లోకి వెళ్ళిపోతావు. ఎంతమంది ఆటంకపరుస్తున్నారు, ఆ వ్యక్తి నోరు మూస్తున్నారు, ఎనిక్కి నెడుతున్నారు. ఆయన వెళ్ళిపోయినాడు, ఎందుకు కేకలు వేస్తావు, ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు? ఆయనకేమి ఇబ్బంది లేదు, వీళ్ళకి ఇబ్బంది, ఏడ బాగుపడతాడని ఇబ్బంది. ఎవరైనా బాగుపడేవాళ్ళు ఉన్నారనుకోండి, బాగుపడ్డారనుకోండి, ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆయనకు ఊరగానే ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నావా? వాళ్ళు ఎవరో సహాయం చేస్తే వచ్చిందా? ఆయన బ్రతుకు, ఆయన చదివి వచ్చిందా? బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఊరికి ఇల్లు కట్టుకున్నారా? వాళ్ళు నిన్న మోసం చేసి కొంపల ముంచి ఇల్లు కట్టుకున్నారు. బాగుపడే వాళ్ళ విషయంలో ఓర్చుకునే మనస్తత్వాలు చాలామంది కలిగి ఉంటారు. మనం అలా ఉండకూడదట. దేవుని బిడ్డారా, మన శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. నీ శత్రువుల క్షేమం కోరి ప్రార్థించమన్నది బైబిల్. అలా ఉన్నవారు నిజమైన విశ్వాసం, నిజమైన క్రైస్తవులు వాళ్ళు ఎవరైనా సరే. ఆటంకపరుస్తుంటే ఇంకా భక్తి ఎక్కువ చేయాలి. ఎంత గట్టి కొడితే బాల్ అంత పైకి వెళ్తుంది. క్రైస్తవుల జీవితాలు అలాగే ఉండాలి. ఆటంకపరుస్తూ ఇంకా ఎక్కువ కేకలేస్తున్నాడు. మనుషులందరూ అడ్డుపడుతున్నారు బాగుపడకుండా. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువుల వారు నిలిచి అతన్ని పిలవమన్నాడట. దేవుని స్తోత్రాలు కలుగును గాక. యేసు ప్రభులు వారు తప్పకుండా నీకు ఆన్సర్ ఇస్తాడు, మేలు చేస్తాడు. అప్పటి వరకు నువ్వు ఆయన మీద మాత్రమే ఆధారపడు, మిగతా ఏ వైపు చూడొద్దు. ఆ వ్యక్తి దగ్గరికి వస్తాడు, ఏం కావాలి నీకని అడిగితే, నాకు దృష్టి లేదయ్యా, కళ్ళు కావాలి. గుడ్డి జీవితము బాధాకరమైనది, దారుణమైనది. ఈ మనుషుల చేత ఛేదరించబడుతున్నాను, నిందించబడుతున్నాను, అవమానపరచబడుతున్నాను. నా బ్రతుకుని బాగు చేసేవాళ్ళు ఎవరు లేదు. రూపాయి 10 రూపాయలు ఇచ్చి తిట్టేవాళ్ళే ముష్టోడా గుడ్డోడని, కానీ నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, గౌరవించేవాళ్ళు లేరు. ఇప్పటికీ కూడా నీ కోసం నేను కేకలు వేస్తుంటే ఆటంకపరిచేవాళ్ళే కానీ అరే నేను తీసుకెళ్తారా, నువ్వు బాగుపడుదురా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందుకే దేవుని బిడ్డలారా, మందిరాలకు కూడా కొంతమంది ఉంటారు దేవుని పిల్లలు. నిజంగా వాళ్ళని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఎవరు కనపడ్డా అయ్యా మందిరానికి రండి అని పిలుస్తుంటారు, దేవుడు మేలు చేస్తాడని పిలుస్తుంటారు. ఎవరైనా పొరపాటున మానుకుంటే మందిరానికి రండి అని పిలుస్తుంటారు. ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళాలా, రయ్యా యేసుప్రభుల వారి దగ్గరకు రా, నువ్వు బాగుపడతావు, చాలామంది గుడ్డి వాళ్ళు బాగుపడ్డారు అని చెప్పకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారు, ఆటంకపరుస్తున్నారు. ఆయన వ్యక్తి ఆగలేదు,
దేవుని యొద్దకు చేరుకున్నాడు. యేసు ప్రభుల వారు అడుగుతాడు, అతను నాకు దృష్టి కావాలి, కళ్ళు కావాలని అడుగుతాడు. వెంటనే యేసు ప్రభు అతన్ని స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రాలు. అతని కళ్ళు వచ్చినాయి. ఆయన విశ్వాసం ఆయన బాగు చేసింది. మేలు చూసినాడు. క్షేమకరంగా, ఆనందకరంగా, సంతోషకరంగా అతను మరలా ఇంటికి వెళ్ళి హ్యాపీ లైఫ్, అందరిలాంటి ఒక విలువైన జీవితాన్ని ఆయన జీవించడం ప్రారంభించినాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు ఆ వ్యక్తి? మనుషుల మీద కాదు. మనుషుల మీద ఆధారపడి ఉంటే వాళ్ళు ఎక్కడ మధ్యలోనే కలిపేవారు ఆయన్ని. యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్లకుండా, బాగుపడకుండా చేసేవారు. యేసు ప్రభు మీద ఆధారపడ్డాడు కాబట్టే ఆయన మేలు చూసినాడు. ఆయన కళ్ళొచ్చిని క్షేమకరమైన జీవితాన్ని కొనసాగించినాడు. ఇంకొక సందర్భం మనం ధ్యానం చేస్తే, ఒక స్త్రీ పాపము చేసి పట్టుబడింది. ఆమె పాపి. మోషే ధర్మశాస్త్ర ప్రకారము అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపాలి, పాత నిబంధన. మనుషులందరూ ఆమెను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనుషులందరూ, ఆమె మంచిది కాదు, పాపి. ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొడుతున్నారు, రక్తం వస్తుంది. చాలా దూరం పరిగెత్తింది. నేను కొడుతున్నారు. ఏమి కక్ష లేదు ఆ మీద, వాళ్ళకు ఏమి కక్ష లేదు. కాకపోతే ధర్మశాస్త్రం ఇలా చెప్పిందని. నా దేవుని బిడ్డారా, ఆ దినాల్లో యేసు ప్రభుల వారు ఉన్నాడు కాబట్టి నేరుగా యేసు ప్రభుల వారి యొద్దకు ఆమె వెళుతుంది. ఆయన పాదాల మీద పడి ఏడుస్తుంది. యేసు ప్రభు అడుగుతాడు, ఎందుకు ఏమైనా కొడుతున్నారు అని. అక్కడున్న మనుషులందరిని అడుగుతారు. వాళ్ళు అంటారు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపాలి, ఇది ధర్మం కాబట్టి, ధర్మశాస్త్రం కాబట్టి మేము చంపుతున్నాం అంటారు వాళ్ళు. నా దేవుని బిడ్డరా, యేసు ప్రభు ఒక మాట అంటాడు, మీలో పాపము లేని వాడెవడో మొదట ఆమె మీద రాయి వేయండి. చాలామంది నిలబడ్డారు అక్కడ, చిన్నలు, పెద్దలు, యవ్వనులు, వృద్ధులు, యూదులందరూ కూడా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీలో పాపము లేనివాడు ఆమె మీద ఎవరో రాయి వేయమన్నప్పుడు ఒక్కరు కూడా రాయి వేయాల. అందరూ అక్కడ కింద పడేసినారు. అప్పుడు యేసు ప్రభువు వారు అంటాడు, అమ్మ నిన్నెవరు శిక్షించలేదా? ఆమె ఎవరు శిక్షించలేదయ్యా, నేను కూడా నిన్ను శిక్షించను. అక్కడ అందరూ ఆమెను అసహ్యంగా మాట్లాడుతున్నారు. మనుషులందరూ అపవిత్రంగా మాట్లాడుతున్నారు. ఆమె సావు కోరుకుంటున్నారు, ఆమె నాశనం కోరుకుంటున్నారు, ఆమె జీవితాన్ని పతనం చేయాలని చూస్తున్నారు. అంతకుముందు ఆమె ఎంతమంది మనుషులు నమ్ముకుందో, ఎవరు కూడా ఆమెను ఆదరించట్లేదు, ఎవరు కూడా ఆమెకు సహాయం చేయట్లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువు వారిని ఆశ్రయించిందో ఆమెకు అద్భుతమైన సహాయం దొరికింది. యేసు ప్రభు ఒక మాట అంటాడు, మీలో పాపం లేని వాడు రాయి వేయమన్నప్పుడు అందరూ వెళ్ళిపోతారు. ఒక నూతనమైన జీవితాన్ని ఆమెకి ఇచ్చిండు. ఒక నూతనమైన జీవితాన్ని ఆమెకి ఇచ్చిండు. ఆమె జీవితం కంప్లీట్గా మార్చబడింది, క్షేమకరంగా జీవిస్తుంది. ఇప్పుడు పాప జీవితాన్ని విడిచిపెట్టుకుంది, దేవుని ఆశ్రయించి ఒక ఉన్నతమైన నిత్యత్వాన్ని సంపాదించుకుంది, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంది. నా దేవుని బిడ్డారా, ఆ రోజు ఆమె యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్లకుండా అధికారుల దగ్గరికి వెళ్ళి ఉంటే చనిపోయేది. వాళ్ళు ఇంకా ఎక్కువ శిక్షించేవారు. రాజులు నమ్ముకుంటే ఇంకా ఎక్కువ శిక్ష పొందేది. కానీ దేవుని మీద ఆధారపడదు కనుక, దేవుని పాదముల మీద పడి మొరపెట్టుకున్నది కనుక దేవుడు ఆమె శిక్షను తప్పించినాడు. ఆమెకు పాపమునకు క్షమాపణ కలిగించినాడు. ఆమెకు ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చినాడు. సంతోషకరమైన జీవితాన్ని ఆమె మరలా కొనసాగించుటకు ప్రభు సహాయం చేసినాడు. అందుకని మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడితే నువ్వు ఇప్పుడు క్షేమకరంగా ఉంటావు. నీవు జాగ్రత్తగా నీ ఇంట్లో నువ్వు ఉంటూ, నీ పని చేసుకుంటూ, జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటూ, మందిరానికి వస్తూ, మిగతా ఏ విషయాల్లో కూడా నువ్వు తలదూర్చకుండా నీ భక్తిని కాపాడుకుంటే దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు. అబ్రహాం ఎప్పుడు కూడా తన గుడారము దగ్గర బలిపీఠం కట్టుకొని ఆయన ఎప్పుడు కూడా దేవునికి భక్తి చేస్తుంటాడు. మిగతా ఏ విషయాల్లో ఆయన తలదూర్చడు. లోతు ఉన్నాడు చూడండి, సొదొమ ఆ గవిలో కూర్చున్నాడు. అబ్రహాము జీవితం ఎలా ఉందంటే ఆయన ఎప్పుడు కూడా క్షేమకరంగానే ఉన్నాడు. అబ్రహాం ఎక్కడ కూడా ఫెయిల్ అయినట్లేదు. లైఫ్లో ఎన్నో ఆటంకాలు వచ్చిన, అవరోధాలు వచ్చిన ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే అబ్రహాం ఎప్పుడు దేవుని వైపే చూస్తాడు, దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. లోక సంబంధమైన విషయాల్లో ఎక్కడ కూడా ఆయన తలదూర్చాడు అబ్రహాము. కాబట్టి మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని లేఖనము చెప్తుంది.
ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా దేవుని బిడ్డారా. తన భర్త చనిపోయి పేదరికములో ఉన్నప్పుడు ఒక ప్రవక్త భార్య గురించి మనం విన్నాం. ఆ పరిస్థితిలో ఆమె బిడ్డలు ఆకలితో ఉన్నప్పుడు అప్పుల వారు వచ్చి ఆమెను బాధిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు నేను అనుకుంటా ఆమె తన వారి యొద్దకు ఎవరి యొద్దకు వెళ్ళలేదు. తన వారిని ఎవరిని ఆమె ఆశ్రయించలేదు. ఆమె దైవ సేవకుని ఆశ్రయించింది, దేవుణ్ణి ఆశ్రయించింది, దేవుని మీద ఆధారపడ్డది. అందుకని దేవుడు ఒక మంచి మార్గాన్ని ఆమెకు చూపించినాడు. అదేమిటంటే ఆమె ఇంటికి వెళ్ళి సేవకుడు చెప్తాడు, ఒట్టి కుండలు ఇంట్లో పెట్టుకో, దేవుడు అద్భుతం చేస్తాడంటే ఆ కుండలు నూనెతో నింపబడ్డవి. వాటి ద్వారా ఆమె పోషించబడ్డది. తన బిడ్డలో పోషణ తీర్చగలిగింది, అప్పులని తీర్చగలిగింది, క్షేమకరమైన జీవితాన్ని జీవించింది. నిజంగా ఆమె తన బంధువులు నమ్ముకునుంటే, స్నేహితులు నమ్ముకునుంటే, అధికారులు నమ్ముకుంటే ఆధారం దొరికేది కాదేమో. ఇలా ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఎంతోమంది. దావీదున్నాడు, దేవుని మీద ఆధారపడి ఆయన ప్రతి యుద్ధముల విజయాన్ని చూసినాడు. యోసేపు ఉన్నాడు, దేవుని మీద ఆధారపడి ఆయన ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినాడు. ఎస్, ఇలా లేఖనాలు చెప్తున్నాయి. దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు దేవుని మీద ఆధారపడి అగ్నిలో నడిచినారు, సింహాల బోన్లో క్షేమంగా ఉన్నారు. వీళ్ళ అధికారులు నమ్ముకోలేదు, మనుషుల్ని నమ్ముకోలేదు. కాబట్టి దేవుని బిడ్డరా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా మనం ఒకే నిర్ణయం, ఒకే ఆలోచన. అదేంటంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. బైబిల్ చెప్తుంది, మీ చింత యావత్తు భారము నా మీద వేయమంటాడు దేవుడు. ప్రతి విషయంలో, ప్రతి అవసరత, ప్రతి అక్కర్లో నువ్వు దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే నేర్చుకుంటావో దేవుడు అన్ని విధాలుగా, అన్ని విషయాలు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఈ ఆత్మీయ జీవితంలో, ఈ భక్తి మార్గంలో ముందుకు నడవగలిగితే దేవుడు తప్పకుండా నీ చేయి విడవకుండా నీకు సహాయము చేస్తాడని నమ్మి విశ్వసించి ఆ దిశగా ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, కృపగలనైనా పరిశుద్ధుడ, పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ వాక్యము ద్వారా నాయన మాతో మాట్లాడుచు, మేము మిమ్మల్ని నమ్ముకున్న ఎడల, మిమ్మల్ని ఆశ్రయించిన ఎడల ఎప్పుడు మేము మేలుకరంగా, క్షేమకరంగా ఉంటామని మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే మిమ్మల్ని ఆశ్రయించుట మాకు క్షేమమని, మేలు అని తెలుసుకున్నాము తండ్రి. మీ మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ మీ సహాయము కోరుకొని మీ మేలు చూసుడుకు సహాయము చేయమని వేడుకుంటున్నాము. స్తోత్రాలు తండ్రి. మీరే కరుణించండి, మీరే కనికరించండి, మీరే ఆదరించమని వేడుకుంటున్నాం. ఈ మాటలు విన్న వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను మేలు చేసి వారి అక్కర అవసరతలు మీరు మహిమలో తీర్చమని వేడుకుంటున్నాం. నీవే గొప్ప దేవుడు, మహోన్నతుడు. రోగులను స్వస్థపరచండి నాయన, బలహీనను బలపరచండి, సమస్యలను వారికి విడుదల ఇచ్చండి, కృంగిన వారిని లేవనెత్తండి, సమస్త ఆటంకాలు దూరపరచండి. ప్రతి బిడ్డకు మీ మేలు దయచేసి మీ దీవెన ఆశీర్వాదం దయచేయమని వేడుకుంటున్నాము. స్తోత్రాలు నాయన, యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ వాక్యము